నిఖిల్కి తన ఫుడ్ అండ్ లెటర్ రెండు అందాయన్నమాట. ఫుడ్ని హౌస్మేట్స్ అందరితో షేర్ చేసుకుంటాడు. అంతేకాదు మణికంఠతో కూడా షేర్ చేసుకుంటాడు. కాసేపటికి నిఖిల్కి తన లెటర్ కూడా వస్తుంది. సో లెటర్ని వీళ్ళు ఏం చేశారంటే ఈసారి లెటర్ని హ్యాండ్లోకి ఇవ్వటం కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద షో చేస్తారనమాట. సో దాంట్లో ఉన్న మెసేజ్ ఏంటి అంటే లెటర్ని మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. చివరికి ఆ లెటర్ సారాంశం ఏంటి అంటే, నిఖిల్ నువ్వు ఈ బీబీ హౌస్కి ఎందుకు వచ్చావు అంటే బీబీ కప్ని విన్ అవడానికి కదా. నువ్వు ఆ గోల్స్ని మాత్రం మర్చిపోవద్దు. నీ గోల్ని నువ్వు గుర్తుంచుకొని దాని ప్రకారమే గేమ్ ఆడుతూ ఉండు. అట్ ద సేమ్ టైం యూ డోంట్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. అంటే నీ పర్సనాలిటీని వేరే ఒకళ్ళ మంచి కోసం నీ పర్సనాలిటీస్ని నీ క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. అంతేకాదు ఈ రేస్లో నువ్వు ఇంకా అదర్ కంటెస్టెంట్స్ అందరూ ఈ రేస్లోనే ఉన్నారు, అది విషయం మర్చిపోవద్దు. డోంట్ బీ టూ ఎమోషనల్, చాలా ఎమోషనల్గా నువ్వు ఉండొద్దు అని చెప్తున్నారు. అంతేకాదు ఆల్ కంటెస్టెంట్స్ అండ్ యూ ఆర్ ఇన్ ద రేస్, నువ్వు అలాగే నీ ఇంటి సభ్యులందరూ కూడా రేస్లో ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నారు. వి ఆల్ లవ్ ద వే యు ఆర్ ప్లేయింగ్, నువ్వు ఎలా ఆడుతున్నావో నీ గేమ్ మా అందరికీ నచ్చుతుంది. అండ్ కాంట్ వెయిట్ టు సీ యూ లిఫ్టింగ్ ద కప్, అంటే నువ్వు బిగ్ బాస్ కప్పు గెలవటాన్ని చూడటానికి మేము చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అలాగే ఎంతో కాలం మేము వెయిట్ చేయలేకపోతున్నాము, త్వరగా ఆ కప్ తీసుకొని నువ్వు స్టేజ్ మీద ఉండడం మాకు చూడాలనిపిస్తుంది అనేది ఆ లెటర్ యొక్క కంప్లీట్ సారాంశం అనమాట. సో ఈసారి లెటర్ని చేతికి ఇవ్వడం అలా కాకుండా బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది. డిజిటల్ స్క్రీన్ మీద టీవీ స్క్రీన్ మీద ఆ లెటర్ని డిస్ప్లే చేస్తారనమాట. అండ్ లవ్ యూ కండా అని రాస్తారనమాట. మేబీ నిఖిల్ని ఇంట్లో కండా అంటారు, లేదంటే కన్నా అంటే కన్నా అని మీనింగ్ వస్తుంది అనుకుంటా. సో ఆ మీనింగ్లో చెప్పారనమాట. వాళ్ళ మమ్మీ ఇచ్చారు ఈ లెటర్ని నిఖిల్కి. సో ఆ లెటర్ చూసి నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతాడు. హౌస్మేట్స్ని అందరినీ కూర్చోమని చెప్పేసి స్క్రీన్ మీద ఆ లెటర్ని డిస్ప్లే చేస్తారనమాట. అది నిఖిల్కి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన లెటర్ సారాంశం. సో గాయస్, మీరు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ హైలైట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. నెక్స్ట్ లైవ్ అప్డేట్తో మీ ముందుంటాను. బాయ్.